పోయి జ్ఞానం కలుగుతుంది. అగ్ని బాహ్యంలో వస్తువుని ఎలా దహిస్తుందో అలాగే వాక్కు అజ్ఞానాన్ని దహించేస్తుంది. వాక్కు మనిషిని మంచి మార్గంలో ప్రయాణించేటట్టుగా చేస్తుంది. అంత గొప్ప వాక్కు కలిగినటువంటి వారు వాక్యజ్ఞుడు, వాక్య విశారదుడు స్వామి హనుమ. అందుకే సూర్యభగవానుడు స్వామి హనుమకి గురుత్వం వహించినప్పుడు ఆయన ఒక ప్రతిజ్ఞ చేశారు. నేను నా శిష్యుణ్ణి గొప్ప వాంగ్మిగా తయారు చేస్తాను. ఏన వాంగ్మి భవిష్యతి. ఆయనతో సమానంగా మాట్లాడగలిగినటువంటి వాడు ఉండడు. ఆయన మాట్లాడితే ఎప్పుడూ అవతలవాడికి ఏదో ప్రయోజనం కలుగుతుంది తప్ప అసలు ఆ వాక్కుల వలన అవతలవాడు పతనమయ్యేటటువంటి అవస్థ ఆయన కల్పించరు. అందుకే ఎవరు స్వామి హనుమ పాదములు పట్టుకుంటారో, ఎవరు స్వామి హనుమని ఉపాసన చేస్తారో, హనుమద్ విజయాన్ని ఆ కోణంలో పరిశీలించి జీవితంలోకి అన్వయం చేసుకుని ఆయన అనుగ్రహంగా ఆయన ఇచ్చినటువంటి విభూతిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తారో అటువంటి వారి యొక్క వాక్కులు సందేశాత్మకములై అవి దేశకాలములతో సంబంధం లేకుండా ఎప్పటికీ మనుష్య జాతిని మంచి మార్గంలో నడిపించగలిగినటువంటి దక్షతని పొందగలిగినవై ఉంటాయి. అందుకే హనుమ ఒక్కొక్క సందర్భంలో మాట్లాడినటువంటి మాట ఒక్కొక్క విశేషాన్ని సంతరించుకుంటుంది. అసలు మనిషి ఎలా మాట్లాడాలి, వాక్కుని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అంటే శ్రీరామాయణంలో స్వామి హనుమ ఎన్ని సందర్భాలలో మాట్లాడారో పరిశీలిస్తే ఒక్కొక్క సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాటలలో ఒక్కొక్క విశేషం కనపడుతుంది. మీకు నేను ఒక ఉదాహరణ చూపించాలి అంటే స్వామి మొట్టమొదట రామాయణంలో దర్శనం ఎక్కడ అంటే కిష్కింధకాండలో కనపడతారు. బాలకాండలో హనుమ యొక్క స్పర్శ లేదు, అయోధ్యకాండలో లేదు, అరణ్యకాండలో లేదు, కిష్కింధకాండలో కనపడతారు. కిష్కింధకాండ ప్రారంభంలోనే రామలక్ష్మణులు ఇద్దరూ కూడా ఋష్యమూక పర్వతం దగ్గర బయలుదేరి నడుస్తూ మాట్లాడుకుంటూ వెడుతున్నటువంటి సందర్భంలో మొట్టమొదట సుగ్రీవుడు చూస్తాడు. ఆయనకి ఎప్పుడూ భయం. వాలి సుగ్రీవుడి కన్నా కొన్ని రెట్లు బలవంతుడు. ఆ వాలి సుగ్రీవుణ్ణి మట్టు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఋషి యొక్క శాపకారణం చేత వాలి రాలేడు కనుక సుగ్రీవుడు ఎప్పుడూ మలయ పర్వతం మీద ఉంటాడు. కానీ రామలక్ష్మణులు ఇద్దరి యొక్క తేజస్సు చూశాడు. వాళ్ళ తేజస్సు చూడగానే ఆయనకు అనుమానం వచ్చింది. బహుశः వాలి తనంత తాను ఈ పర్వతం మీదకి రాలేడు కనుక నన్ను చంపడం కోసం ఎవరో ఇద్దరు రాజకుమారుల్ని నియోగించాడు. వాళ్ళ తేజస్సు చూస్తేనే భయమేస్తోంది. కాబట్టి వాళ్ళు నన్ను మట్టు పెట్టడానికే వచ్చి ఉంటారు. ఎప్పుడైతే పిరికితనం కలిగిందో, ఎప్పుడైతే మనిషిలో భయం ఏర్పడిందో అది వెంటనే మంచి ఆలోచన యొక్క గొంతు నొక్కేస్తుంది. ఒకసారి శోకం అన్నది లోపల నుంచి వచ్చిందనుకోండి, భయం వచ్చిందనుకోండి, ఆందోళన వచ్చిందనుకోండి, ఇక ఆలోచన రాదు. సదాలోచన రాకుండా ఎప్పుడూ ఏదో భయంతో కూడుకున్న ఆలోచనలు వచ్చేస్తాయి. దానివల్ల అస్థిమితం ఏర్పడుతుంది. శోకో నాశయితే సర్వం, శోకో నాశయితే శృతం. అది విన్నదాన్ని మరిచిపోయేటట్టుగా చేస్తుంది. అన్నిటికన్నా ప్రబల శత్రువు ఎవరు అంటే శోకమే. అటువంటి భయానికి గురైపోయి ఉన్న చోట ఉండకుండా ఒక శిఖరం మించి ఒక శిఖరం మీదకి, చెట్టు మించి చెట్టు మీదకి, పెద్ద పులులు ఇతర క్రూర మృగాలు కూడా భయపడిపోయేటటువంటి రీతిలో ఆ పళ్ళన్నీ రాల్చేస్తూ, పువ్వులు రాల్చేస్తూ, చెట్ల కొమ్మల మించి కొమ్మల మీదకి దూకుతూ ఆ శిఖరముల మీద తిరుగుతున్నాడు. ఆయనతో పాటు ఉన్నటువంటి నలుగురు మంత్రులు కూడా ఆయనతో పాటే దూకుతూ అటు ఇటు పారిపోతున్నారు. ఎందుకని అంటే ఏమో ఏ శిఖరం మీద నిలబడితే గురి చూసి బాణప్రయోగం చేసి కొట్టి చంపేస్తాడో అందుకని ఒక చోట ఉండకుండా దూకి అటు ఇటు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మొట్టమొదట స్వామి హనుమ మాట్లాడడం ప్రారంభం చేస్తారు. అసలు నువ్వు దేనికి భయపడుతున్నావు? ఎందుకు ఇలా దూకుతున్నావు? ఎందుకు శిఖరం మించి శిఖరం మీద కడుతున్నావు? ఎందుకు ఈ చెట్లెక్కి దూకుతున్నావు? నీ భయం అంతా ఏమిటంటే వాళ్ళిద్దరూ ఎవరో రాజకుమారులై ఉంటారు. నిన్ను చంపడానికి వాలి పంపాడని నువ్వు అనుకుంటున్నావు. ఆ విషయం నిర్ధారణ అయిందా?
వాళ్ళెవరో కనుక్కున్నావా? ఎందుకు వచ్చారో తెలుసుకున్నావా? ఏమీ తెలుసుకోకుండా, ఏమీ కనుక్కోకుండా, ఏమీ నిర్ధారణ కాకుండా ముందే నువ్వు భయపడిపోయి అనాలోచితమైనటువంటి చర్యలు చేసి ఈ పిరికితనం ఏమిటి? మంత్రి అవసరమైతే ప్రభువుతో నిర్భయంగా మాట్లాడగలగాలి తప్ప అన్ని వేళలా ప్రభువుని పొగుడుతూ ఉండడం, ఆయన తప్పు చేస్తున్నా సరే ఆయన తప్పు చేస్తున్నాడని తెలిసి కూడా నిగ్రహించకుండా, ప్రకటనంగా మాట్లాడకుండా భీతితో ఆయనని అనువర్తించి ఉండడం, అలా మాట్లాడితే తన పదవికి ఏమైనా భయం వస్తుందేమోనని ప్రభువుతో సత్యం పలకపోవడం మంత్రికి ఉండవలసినటువంటి లక్షణం కాదు. మంత్రి నిర్భయంగా రాజుతో మాట్లాడాలి. అందుకే స్వామి హనుమ నిలదీసి మాట్లాడతారు. అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ లఘుచిత్తతమాత్మానం నస్థాపయసియో మతః అంటారు. నువ్వు నీ శరీరానికి సంబంధించినటువంటి వానర బుద్ధి బయట పెట్టుకుంటున్నావు. ఏమిటి గంతులు, ఏమిటి దూకడం, ఏమిటి పర్వత శిఖరాల మీద ఎగరడం, ఏమిటి పిరికితనం? అసలు ఎవరో కనుక్కోవా? ఇటువంటి వాడివి నువ్వు రాజుగా అవుతావు. నువ్వు నీ కింద పరిపాలింపబడేటటువంటి వాళ్ళని ఎలా రక్షిస్తావు? నీకే స్థిమితం లేదు. చిన్న సంఘటన ఏదైనా జరిగినా, ఏదైనా ఒక విషయం కనపడినా నువ్వే విచలితుడు అయిపోతావు, నువ్వే భయపడిపోతావు. ఎందుకు ఈ పరుగు? స్థిమితంగా నిలబడి మాట్లాడు ముందు. నిజంగా ఎంత ధైర్యంగా, ఎప్పుడు ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడి మార్గదర్శనం చెయ్యాలో అలా మాట్లాడతారు. ఒక్కొక్కసారి మాట్లాడేటప్పుడు పరమ మర్యాదగా మాట్లాడడం కుదరదు. తండ్రి గారే నూతిలో పడిపోయాడు చూసుకోకుండా. తండ్రి గారు కదా, మహానుభావుడు కదా, ఆయన నూతిలో పడిపోతే పరమ మర్యాదతో గౌరవంతో ప్రవర్తించాలి తప్ప ఆయన్ని మనం ఎలా పడితే అలా ముట్టుకుని, ఎలా పడితే అలా ప్రయత్నించకూడదని చూడకూడదు. అవసరమైతే నలుగురు దూకి ఈతరాని తండ్రిని పైకెత్తేటప్పుడు కాళ్లతో పైకెత్తుతారు, చేతులతో పైకెత్తుతారు. పట్టుకోబోయా గట్టిగా, ముందు జారిపోతావు, ఏమిటా భయం అని చెప్పి ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఏకవచన ప్రయోగమైనా చేసి ముందు పైకి లాగేస్తారు. రక్షించడం ప్రధానం తప్ప రక్షించేటప్పుడు మళ్ళీ అయ్యో అలా చేస్తే బాగుంటుందా అండి, ఆయన గౌరవనీయుడు కదా అండి, ఆయన్ని పైకెత్తితే ఓ కుర్చీలో కూర్చోబెట్టి పైకెత్తాలి కానీ అలా మోకాళ్ళతోటి కాళ్ళతోటి ఎత్తచ్చా అండి, తన్నినట్టు అవుతుంది కదా అండి అన్నప్పుడు అక్కర్లేదంతా మీరు పట్టించుకున్నారనుకోండి, అవతల వాడికి ప్రయోజనం సాధించడం సాధ్యం కాదు. ముందు రక్షించడం ప్రధానమైనప్పుడు ఎలాగో అలా రక్షించాలి. ఆయన పడుకున్నాడు, గదిలో అగ్నిహోత్రం అంటుకుంది, తటాలుడు లేచాడు, గడపంతా కూడా మంట రగులుతోంది. ఎలాగో అలా కంఠం పట్టుకునైనా ముందు చటుక్కున బయటికి ఇచ్చేయాలి. అంతేకాని ఆయన చొక్కా పట్టుకుంటే బాగుంటుందా, ఆయన్ని బయటికి ఇచ్చేస్తే బాగుంటుందా అని గౌరవం ప్రకటించి అయ్యో తమరి పట్ల మేము అలా ప్రవర్తించకూడదంటే ఖాళీ బుగ్గైపోతాడు. ఒక్కొక్కసారి మాట కటువుగా ఉన్నట్టుగా ఉంటుంది, అది కటువుతనం కాదు. ఆ సందర్భమునకు అలా మాట్లాడాలి, లేకపోతే నిలబడడు. అది హే మహారాజా, మీ అంతటి విద్వాంసులున్నారా, మీరు సమస్తము తెలిసిన్నవారు అని ఉపోద్ఘాతాలు మొదలు పెడితే అసలు ఆ తర్వాత వినే మాట కూడా వినడం. అందుకే ప్రారంభమే అహో శాఖాం మృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమ. ఏమిటి వానర బుద్ధి బయట పెంచుకుని పిచ్చి గంతులు, నిలబడి గొంతు మాట్లాడడం అంటే స్వామి హనుమని చూసి నేర్చుకోవాలి. ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడడం వల్ల ఆయన సుగ్రీవుడి పట్ల భక్తి లేనివారు కారు, అపారమైన భక్తి గౌరవం ఉన్నవారు. కానీ ప్రభువు తప్పు చేస్తున్నాడు, తప్పు చేస్తున్నప్పుడు దిద్దాలి. దిద్దడానికి ఎలా ప్రవర్తించాలో అలా దిద్దుతారు. ఒకప్పుడు శంకర భగవత్పాదులు కాశీపట్టణంలో వెడుతున్నప్పుడు ఒక బ్రాహ్మణుడు వ్యాకరణాంతర్గతమైనటువంటి డుక్రుంకరణి సూత్రములను పారాయణ చేస్తున్నాడు. ఈ వ్యాకరణం నీకు అన్నం పెడుతుందిరా, పెద్దవాడి అయిపోతున్నావు, భగవన్నామం చెప్పరా అని భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రుంకరణే. ఈ డుక్రుంకరణి కాపాడుతుందా? గోవిందా 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 అనడం నేర్చుకోరా మూఢుడా అన్నారు. మూఢుడు అంటే తెలియనివాడు, కానీ చెప్తే మాత్రం వింటాడు. అది శంకర భగవత్పాదుల ఉద్దేశ్యం.
ఆ సమయంలో అలా మాట్లాడకపోతే ఆ బ్రాహ్మణుడు పాడైపోతాడు. అందుకని మూఢ అని మొదలుపెట్టారు. వినడం మొదలుపెట్టిన తర్వాత తత్వం చింతీయ తదీయ భ్రాత, ఓ సోదరా అని మాట్లాడారు. మాట మాట్లాడడం ఒక గొప్ప కౌశలం, అది ఒక కళ. ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడాలి. ఒక్కొక్కసారి కోపం నటించాలి, ఒక్కొక్కసారి సాత్వికంగా ఉండాలి, ఒక్కొక్కసారి అనునయంగా ఉండాలి, ఒక్కొక్కసారి బుజ్జగించాలి, ఒక్కొక్కసారి చూపుడు వేలు చూపించాలి. తాను మాత్రం కోపానికి వశపడకూడదు. ఎప్పుడు ఏది మాట్లాడినా వ్యవస్థని చక్కదిద్దే ప్రయత్నం చెయ్యాలి, అవతలవాడికి ప్రయోజనం కల్పించాలి తప్ప తన మాటల చేత అవతలవాడిని మభ్యపెట్టడం, మోసపుచ్చడం, పాడు చెయ్యడం ఎన్నడూ చెయ్యకూడదు. ఎందుచేత అంటే అది మనకి పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప ఉపకరణం, అది పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప విభూతి. వెంటనే సుగ్రీవుడన్నాడు, ప్రభువుల నీతి అలా ఉంటుంది హనుమ. వాలి ఇక్కడికి రాలేడు కనుక నన్ను చంపడం కోసమని ఇద్దరు నరుల్ని ప్రయోగించాడు. వాళ్ళ తేజస్సు చూస్తే నీకు అర్థం కావడం లేదా? వాళ్ళ ధనస్సులు చూస్తే తెలియట్లేదా? వాళ్ళ బాణ తూడీరములు, అందులో ఉన్న బాణములు చూస్తే వాళ్ళ యొక్క శక్తి నీకు అర్థం కావడం లేదా అన్నాడు. ఏమో, వాళ్ళు వాలి పరుపునే వచ్చారని ఎందుకు అనుకుంటున్నావు? అసలు వెళ్ళి మాట్లాడిన తరువాత వాళ్ళు నీతో చెలిమి చేస్తే ఆ బలం నీకు పనికొస్తే వాలిని సంహరించి రాజ్యం పొందడానికి నీకు ఉపకారం అవుతుందేమో. ముందు నువ్వే ఎందుకు శత్రుత్వాన్ని పూనుకుంటావు? ఇది మనుష్యుల మనస్సులో ఉండేటటువంటి పక్షపాత బుద్ధి. మనం చూడండి, ఏదో వాహనంలో ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, ఎవరో ఒక ఆయన పాపం ఏదో ఏ రామాయణమో చదువుకుంటూ దీక్షలో ఉన్నాడు. ఏదో పెద్ద గడ్డం తిరిగిపోయింది ఆయనకి. ఇలా వచ్చి కూర్చునేటప్పటికీ ఆ గడ్డము ఆయన్ని చూస్తే భయం వేస్తోంది, కొంచెం జాగ్రత్తగా ఉండండి, అడిగినవన్నీ చెప్పేయకండి, ఊరికే మాట కలపకండి అంటారు. ఏమిటి, ఆయనకి గడ్డం ఉంటే మోసం చేసేస్తాడా? గడ్డం లేకపోతే మోసం చేసేయకుండా ఉంటాడా? ఇదో మనిషి యొక్క బాహ్యంలో ఉన్న రూపాన్ని బట్టి నిర్ణయానికి రాకూడదు. పక్షపాతములు విడిచిపెట్టి ప్రవర్తించడం జీవితంలో అలవాటు కావాలి.